నగరంలోకి ప్రారంభమైంది. ఇందాకనే కలెక్టరేట్ దగ్గర ఆమె అనంతపురం నగరంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసిన తర్వాత పవర్ హౌస్ సెంటర్ లో అంటే పవర్ ఆఫీస్ సెంటర్ లో ఆమె ఇప్పుడు భారీ ర్యాలీగా ముందుకు వెళ్తూ ఉన్నారు. భారీ స్థాయిలో ప్రజాస్పందన కనిపిస్తుంది. ఇష్టం వేస్తే రాళ్ళంతమంది జనం ఇప్పుడు అనంతపురంలో ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. ఈ పవర్ ఆఫీస్ సెంటర్ లో కూడా భారీగా ఆ రోడ్ల మీద పూలు చల్లి ఆమెకు ఘనంగా ఆ పూల మీద నడిపించి తీసుకెళ్లాలని చెప్పి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అనంతపురంలో అడుగడుగున అనంతపురం జిల్లాలో ప్రవేశించిన తర్వాత ధర్మవరం కానీ నిన్న జరిగినటువంటి ఎస్కేయు యూనివర్సిటీ దగ్గర కానీ ఇప్పుడు అనంతపురం నగరంలో కానీ భారీగా ప్రజల స్పందన కనిపిస్తుంది. అనంతపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ స్పష్టంగా చూపిస్తున్నారు. ప్రజలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఇంతమంది జనం ఇక్కడికి రావడం కూడా అందరూ ఊహించని పరిణామంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం పవర్ ఆఫీసుల సెంటర్లోకి వచ్చింది. భారీగా స్థానికులు కానీ ఆమెతో పాటు నడుస్తున్నటువంటి వారు కానీ నగరంలో ఉన్నటువంటి భారీ జనసందోహాలు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి విగ్రహానికి టెంట్ కింద ఉంది. ఆ వాల్మీకి విగ్రహానికి కూడా వైఎస్ షర్మిల ఇప్పుడు పూలమాల వేసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పుడు పవర్ ఆఫీస్ సెంటర్ లో ఉన్నటువంటి వీధులను కూడా చిక్కించిపోయాయి. అనంతపురం మొత్తం కూడా మరికాసేపట్లో అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వేదిక వద్ద ఆమె ప్రసంగించనున్నారు. అక్కడికి కూడా భారీ స్థాయిలో వీరాన్ని కిటకిట్లాడాయి. ఆమె ఆ ప్రసంగం వినేందుకు కూడా అక్కడ కూడా జనాలు బారులు తీరి ఉన్నారు. అనంతపురంలో అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నటువంటి దృశ్యాలను మనం అయితే ఆవిష్కృతమవుతున్నాయి. ప్రధానంగా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టిలేపడం, అదేవిధంగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర పోషించకపోవడం పట్ల కూడా ప్రశ్నించడం అనేటువంటి అంశాల మీద వైఎస్ షర్మిల మహాప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రధానంగా ఈమె అనంతపురంలోనే అటు కడప జిల్లాలో కానీ జరిగినటువంటి పాదయాత్రలో ప్రధానంగా సమస్యల మీదనే ఎక్కువగా దృష్టి పెట్టారు. కడప కానీ అనంతపురం కానీ పూర్తి స్థాయిలో కరువుతో అల్లాడుతున్నటువంటి పరిస్థితులు అందరూ చూస్తున్నారు. ఈ సంవత్సరం ఇరిగేషన్ కు సంబంధించినటువంటి నీటి విడుదల కానీ అదేవిధంగా రైతులకు వాడుతున్నటువంటి పరిహారం ఇన్సూరెన్స్ అంశాలను అడుగడుగున రైతులతో మాట్లాడటము, గ్రామాల్లో మహిళలు ప్రజలు ఎలా ఉన్నారు, తాగునీరు అందుతున్నా లేదా ఇటువంటి సమస్యలన్నింటినీ సృష్టిస్తూ గ్రామాన ఆలోచించే కూడాను ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ వద్ద సమాచారం సేకరించి ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో పాటు ప్రతిపక్షం కూడా తన బాధ్యతను వదిలిపెట్టేసి అవిశ్వాసం ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యంగా పాదయాత్ర చేస్తున్నారని దాంట్లో చిత్తశుద్ధి లేదని ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంలో సంక్షేమ పథకాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రజల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో ఆయన పాదయాత్ర చేసినప్పుడు గమనించినటువంటి సమస్యలు కానీ అంతకుముందు గమనించినటువంటి సమస్యలతో అనేక సంక్షేమ పథకాలు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని అన్నింటినీ తూట్లు పొడుస్తుంది అనేది కూడా ఆయన ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి ప్రభుత్వానికి గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను కూడా ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. షర్మిల ఇప్పుడు పవర్ ఆఫీస్ సెంటర్ నుంచి ముందుకి కడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా పూల స్వాగతం పలుకుతున్నారు. పూలతో రోడ్డు మీద పూలన్నీ పరిచి ఆమెను పూల మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. భారీగా కిటకిటలాడుతుంది, నిష్ప్రయోజనటువంటి జనం అభిమాన సముద్రంలో ఆమె ఇప్పుడు ముందుకు అడుగులేస్తుంటే ఆమెతో పాటు అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమె అడుగులేస్తుంటూ ముందుకు కొనసాగుతున్నారు. మొత్తం మీద అయితే అనంతపురం ఈ రోజు వైఎస్ షర్మిలకు భారీగా బ్రహ్మరథం పట్టిందని చెప్పొచ్చు. మరి కాసేపు సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఆమె ప్రజలను ఉద్దేశించిన ప్రసంగిస్తున్నారు. మిత్రుల మీద కానీ అదేవిధంగా డాబాల మీద నుంచి కూడా మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆమెను చూసేందుకు కానీ ఆమెతో మనం చూస్తున్న విధంగా పూలతో కూడా స్వాగతం పలుకుతూ పూలు జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. ఇటువంటి దృశ్యాలు అడుగడుగున అనంతపురం జిల్లా కానీ ఇటు కడప జిల్లాలో అడుగడుగున ఆవిష్కృతమైనటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే 12వ రోజు దాదాపు 150 కిలోమీటర్లు అంటే ఇప్పటికీ అనంతపురం జరుగుతున్నప్పటికీ 160 కిలోమీటర్లు దాటింది. మొత్తం మీద ఈ ప్రజా ప్రస్థానం షర్మిల చేసినటువంటి పాదయాత్రకు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి ఒకే ఒక్క ఏకైక పార్టీ, ఒకే ఒక్క కుటుంబం ఈ రాష్ట్రంలో ఉంది. వాళ్ళకి మద్దతుగా నిలవాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళ షర్మిల అడుగులేసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రజల స్పందన మాత్రం భారీగా ఉంది. ఈ రోజు ప్రధానంగా ఎంపీ రాజభవన్ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గురునాథ్ రెడ్డి కానీ రామచంద్రారెడ్డి అదేవిధంగా ఇతర నేతలందరూ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ఆమె వెంట నడుస్తూ
వస్తున్నారు. ఆమెతో పాటు ముఖ్యంగా ప్రజలు భారీ ఎత్తున ఆమెకి స్వాగతం పలుకుతూ రాష్ట్ర నియోజకవర్గం కానీ, అనంతపురం నియోజకవర్గం కానీ, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఆమె అడుగులు వేసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి సందర్భం. అనంతపురంలో భారీగా స్పందన కనిపిస్తుంది అనడానికి ఇప్పుడు మనం చూసినటువంటి దృశ్యాలే నిదర్శనం. ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా భారీగా ధర్మరథం పడుతున్నారు. మొన్న ధర్మవరంలో కూడా మైనారిటీ సోదరులు కానీ ఇతరులు ఎక్కువగా హాజరయ్యి సమస్యలు దృష్టి తీసుకోవడం కోసం ఇటు చేనేత కానీ, అటు ఇరిగేషన్ సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అనంతపురంలో కూడా తాగునీటి సమస్యలు, ఇతరత్ర సమస్యలు దృష్టి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. భారీగా ప్రజలు ఆమెకైతే మద్దతు పలుకుతూ ఆమె అడుగు వేసుకుంటూ ముందు కొనసాగుతున్న ఆ సందర్భం. వైఎస్ షర్మిల కూడా ఎంతో ఆప్యాయతగా అందరికీ నమస్కరించుకుంటూ, అందరినీ పలకరించుకుంటూ, అభివాదం చేసుకుంటూ ఆమెకి ముందుకు కదులుతున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాము. ప్రధానంగా ఈ పాదయాత్ర మహాప్రజా ప్రస్థానం కొనసాగుతుంది 2 అంశాల మీద అని చెప్తూ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ పొంగలోకి చెప్పి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపడం ఒకటి, అదేవిధంగా పనిచేయటటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ కుమ్మక్కాయ ముందుకు నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమ్మక్క రాజకీయాలను ఎండగట్టడం అనే అంశాల మీదనే ఈ మహాప్రజా ప్రస్థానం కొనసాగుతుంది. ప్రస్తుతంగా ఈ కరువు సీమ అనంతపురంలో ముఖ్యంగా కరువు మీద దృష్టి సారించారు. చేనేత సమస్యలు, ఇరిగేషన్ అంటే వేరుశెనగ పంట కానీ, అదేవిధంగా తోటలు సంబంధించిన అంశాలు కానీ, సాగునీరు అందరి నియమాలకు సంబంధించి ఇవన్నీ కూడా తుంగభద్ర నీటి విడుదల, ఈ అంశాలన్నింటినీ ఆమె ప్రస్తావిస్తూ ప్రజల నుంచి సమాచారం తెలుసుకుంటే నీటి విడుదల జరుగుతుంది, తాగునీరు ఉందా లేదా, ఎన్ని కిలోమీటర్ల మీరు తాగునీరు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆ పట్టణాల్లో నిరంతరంగా తాగునీరు అందిస్తున్నారా లేదా, రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా ఉంది, ఆయన తాగునీరు అందించారా, ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుందా లేదా, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఎలా ఉంది, ఇటువంటి అంశాలన్నింటినీ ఆమె కూలంకుషంగా ఒక అనుభవజ్ఞురాలైనటువంటి రాజకీయవేత్తగా ఆమె కూలంకుషంగా అన్నింటినీ తెలుసుకుంటూ అనుభవాన్ని గడిస్తూ ఆ ప్రజలకి ధైర్యాన్ని చెప్తూ, ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం రైతుల్ని కలిసినప్పుడు ఆమె ఒక మాట చెప్తుంది, ఈ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరగదు, రాజశేఖర రెడ్డి రైతుల కోసం ఎన్ని చేశారు, ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ తోలాడొచ్చింది, ప్రతిపక్షం కూడా రైతుల ఆత్మహత్యలు ప్రోత్సహించిన సందర్భంలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి